తెనాల్లో జరుగుతున్న ఓటర్ జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంలో పట్టణ 3-4 వార్డుల్లో జరిగిన తీరును టీడీపీ నాయకులు పరిశీలించారు. తెలుగు యువత 3వ వార్డు అధ్యక్షులు కొల్లూరు శ్రీధర కార్యాలయం నుండి వార్డు వెరిఫికేషన్ శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ జిల్లా అధ్యక్షులు కోసరాజు సన్నీ, నియోజకవర్గ అధ్యక్షులు పుట్టి అన్వేష్, తెలుగు యువత కార్యదర్శి పాలడుగు ప్రణీత్, ఉపాధ్యక్షులు కోనికి గోపి, నవీన్, యశ్వంత్, హనీత్, కె చందు, కొచ్చర్ల శ్రీను, కొడాలి సుబ్రహ్మణ్యం పరిశీలించారు. 4వ వార్డులో అడుసుమిల్లి వెంకటేశ్వరరావు, టీఎన్టీసీ నియోజకవర్గ అధ్యక్షులు తాడిపను హరిప్రసాద్, వట్టికోటి సుబ్బారావు, జొన్నాదుల మహేష్, మహమ్మద్ కుద్దూస్, పసుపులేటి త్రిమూర్తి, కేసన కోటేశ్వరరావు, దివి అనిత, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రత్యేకంగా తెనాలి ప్రజలకి దయవుంచి మీ ఇంటికి ఓటు నమోదు చేసుకోవడానికి వచ్చినప్పుడు మీకు ఎన్ని పనులున్నా సమాజంలో ఒక పౌరుడిగా బాధ్యత కలిగిన వ్యక్తులలాగా సమాజంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఓటు అనే ఆవశ్యకతను గుర్తించి ఓటు ద్వారా మీరు సాధించుకోవాల్సింది ఈ సమాజాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే అది ఒక ఓటు ద్వారా మాత్రమే జరుగుతుంది అని చెప్పి గుర్తుంచుకోవాల్సిన అంశం. మీరు నమోదు చేసుకోవటమే కాకుండా ఓటు వేసుకునే విధానం, ఓటును వినియోగించుకునే విధానం మీ అందరూ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నాం. అందుకనే ప్రతి ఒక్క ఇంట్లో మీ ఓట్లని నమోదు చేసుకునే అంశంలో ఏ రకమైన జాప్యం లేకుండా మీ అందరూ కూడా తప్పనిసరిగా బాధ్యతగా మీ ఆధార్ కార్డుని ఫోటోస్టాట్ ఇస్తే జరిగే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే ఆధార్ కార్డుతో ఏదన్నా మోసం జరిగిద్దని చెప్పి మేము ఆధార్ కార్డులు ఇవ్వను, లేకపోతే మీకు 12 అంశాలని మేము చెప్పడం జరిగింది. ఏమిటా 12? టెలిఫోన్ బిల్ కానీ, ఇంటి పన్ను కానీ, ఆధార్ కార్డు కానీ, లేకపోతే మీకు ఏదైనా దరఖాస్తు ఉన్నా కానీ పాస్పోర్ట్ కానీ, గ్యాస్ బిల్ కానీ, ఇట్లా మీకు చెప్పడం జరిగింది. వాటిలో ఏది ఇచ్చినా పర్వాలేదు, మీరు ఐడెంటిటీ కోసం, మీ ఓటుని నమోదు చేసుకోవడం కోసం మీ తొలి జాబితాలోనే మీ ఓటు ఉండేలాగా చేసుకోవాల్సిన అవసరం మీపై ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకో.